నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ గత కొన్నాళ్లుగా చాలా ఊహాగానాలు షికారు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆయన భార్య సంగీత ఫోన్ లింగంతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు కోలీవుడ్ సహా తమిళనాడు పొలిటికల్ కారిడార్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన నిర్మాత కల్పిత ఎస్ సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు ఆయన తన చిరకాల స్నేహితురాలు నటి త్రిషా కృష్ణన్ తో కలిసి హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విడాకుల వార్తలు మొదలుతున్న వేళ వీరిద్దరు కాంబో బహిరంగంగా జంటగా కనిపించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. విజయ్ భార్య సంగీత 2025 డిసెంబర్ లోనే చెంగల్పగట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ఈ పిటిషన్ పై ఏప్రిల్ 20న విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఫిర్యాదులో ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, తనను మానసిక వేదనకు గురి చేయడమే కాకుండా నిర్లక్ష్యం చేశారని సంగీత ఆరోపించారు. అవసరమైతే ఆ నటిని కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేరుస్తానని సంగీత పేర్కొనడం పరిస్థితి తీవ్రతను సూచిస్తుంది. నిజానికి విజయ్ సంగీతల ప్రేమ కథ ఒక సినిమాను తలపిస్తుంది. విజయ్ కి వీరాభిమాని అయిన సంగీత అతడిని కలిసి ప్రేమలో పడి క్రైస్తవ మతానికి చెందిన విజయ్ హిందూ సాంప్రదాయం ప్రకారం సంగీతను పెళ్లాడారు. వీరికి సంజయ్, దివ్య అనే ఇద్దరు పిల్లలున్నారు. దశాబ్ద కాలానికి పైగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య 2023 నుంచి మనస్పర్ధాలు మొదలైనట్లు వార్తలొచ్చాయి. వారసుడు సినిమా వేడుకలకు, ఆ తర్వాత విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కలగం కీలక కార్యక్రమాలకు సంగీత హాజరు కాకపోవడంతో ఈ విడాకుల వార్తలకు బలం చేకూరింది. మరోవైపు విజయ్ త్రిషల కెమిస్ట్రీ వెండితెరపై ఎంతటి మ్యాజిక్ చేసిందో అందరికీ తెలిసిందే. గిల్ట్ సినిమాలతో మొదలైన వీరి ప్రయాణం బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందించింది. అయితే వీరిద్దరి మధ్య వృత్తిపరమైన సంబంధం అంతకు మించి ఇంకేదో ఉందనే గాసిప్లు గతంలోనే వచ్చాయి. ఇప్పుడు విడాకుల పిటిషన్ లో సంగీత పేర్కొన్న ఆ నటి త్రిషానేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో వీరిద్దరూ కలిసి ఒకే ఈవెంట్ లో కనిపించడం గాసిప్ రాయుళ్లకు మరింత పనిపెట్టింది. రాజకీయ కోణంలో చూస్తే ఇది విజయ్ కి పెద్ద మైనస్ గా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించి తన పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. తమిళనాడు రాజకీయాల్లో నాయకుడి వ్యక్తిగత క్రమశిక్షణ, కుటుంబ విలువలకు ఓటర్లు ప్రాధాన్యత ఇస్తారు. విడాకుల కేసులో భార్య చేసిన వివాహేతర సంబంధం, మానసిక వేధింపులు వంటి ఆరోపణలు ప్రత్యర్థి పార్టీలకు బలమైన ఆయుధాలుగా మారవచ్చు. ప్రజల్లో క్లీన్ ఇమేజ్ పొందాలనుకుంటున్న తరుణంలో ఇలాంటి వ్యక్తిగత వివాదాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అయితే విజయ్ మాత్రం ఆ గాసిప్లను, విడాకుల వార్తలను ఏమాత్రం లెక్క చేయనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగినది అని భావించలేం. ఏదేమైనా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న వేళ విజయ్ వ్యక్తిగత జీవితం ఇంతలా రచ్చకెక్కడం ఆయన అభిమానులను కొంత ఆందోళనకు గురి చేస్తోంది.